హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం నేను 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గోరువెచ్చని వాటర్ని వేసేసుకోండి. తొందరగా నానిపోతుంది చింతపండు. దీనిని ఒక 5 or 10 minutes నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసుకోండి. దీనిని పౌడర్ చేసేసుకొని వేసుకుంటే మనకు చింతపండు పులిహోర టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చింతపండు కూడా నానిపోయింది. ఇప్పుడు మనము చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక జాలి తీసుకొని వడగట్టుకోండి. అప్పుడు మనకు తొక్కలు ఏమి రాకుండా ఉంటాయి. ఇలా ఒకసారి చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత ఇంకాస్త దగ్గరకు వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని ముందుగానే వేయించుకోవాలి, అప్పుడే మనకు మంచిగా వేగిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మినప్పప్పు, శనగపప్పును వేసేసుకోండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలని వేసేసుకోండి. ఇంకా ఒక 5-6 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, ఇంకా కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఈ పోపును కాస్త ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవడమే. అంతేనండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టకుండా ఒక 10 minutes పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి. దీనిని ఒక 10 minutes పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసేసుకోండి. మనకు పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంకాస్త దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వస్తే మనకు ఈ పులిహోర పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు మనము దీనిని రైస్లో వేసి కలుపుకోవడమే. నేను ముందుగానే రైస్ను ఉడికించి పెట్టుకున్నాను. మనకు వేడి మీదనే పెట్టేసుకొని ఇలా చల్లార్చుకోండి. అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులిహోరని వేసేసుకొని కలిపేసుకోవడమే. మీరు పులుపును బట్టి దీనిని కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.